ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు నీ జీవితం చాలా పతనమైందేమో, ఎవరు పట్టించుకోలేదు అని దిగులు చెందుతున్నావేమో. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 2025లో ఏదైతే నువ్వు అనుభవించావో, శోధనలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, ఎవరు పట్టించుకోలేదు, ఒంటరి బ్రతుకు నువ్వు బ్రతికి ఉన్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2026లో అన్నీ నీకు అనుకూలంగా జరగాలి, నెరవేరాలి అంటే ఈ యొక్క 31 నైట్ జరిగే ప్రేయర్లో పాల్పొందు. అదొక్కటే కాదు, కానీ ఈరోజు ఈ సంవత్సరంలో ఎన్నో నువ్వు చేయాలా, జరగాల అని నువ్వు కోరుకున్నావు, కానీ అవి జరగలేదు. ఎందుకు? నువ్వు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యమే నిన్ను నాశనానికి గురి చేస్తూ ఉంది. ఇబ్బందులకు, కష్టాలకు, శోధనలకు నేను గురి చేస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో నువ్వు ఏదైతే కావాలనుకున్నావో, ఏదైతే నీ జీవితంలో కోరుకున్నావో అది నెరవేరలేకపోయిందేమో. అయితే 2026లో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భవిష్యత్తును మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ఈ జీవితం, నీ కుటుంబం మారాలి అంటే ఆయన దగ్గరికి రా. అందుకే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఈరోజు ఆశ కలిగి జీవిస్తున్నావేమో. ఆశని విడిచిపెట్టు, అత్యాశని ఇచ్చిపెట్టు. ఈరోజు దేవుని కొరకై పరిగెత్తు. ఆయన నేను పిలుస్తున్నాడు. తప్పక ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టక ముందు ప్రార్థనతో ప్రారంభించి నూతనముగా ప్రారంభించు. తప్పక విజయాన్ని చూస్తావు. ఈ 2026లో దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.